మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈశ్వరుని అంతిమ దూత, దేవుని అంతిమ అవతార పురుషుడు. అనగా దేవుని తరపున మానవాళికి మార్గదర్శకత్వం చూపిన చివరి మార్గదర్శకుడు ఆయన. ఆయనలో దయ మరియు శౌర్యము రెండు సమ్మిళితమై ఉండేవి. ఆయన ప్రజలను దేవుని ఏకత్వం వైపునకు పిలిచారు. మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృజించిన మీ దైవాన్ని మీరు ఆరాధించండి. రెండు, మీరు మీ కర్మలకు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త సుమా అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశము నాటి అరబులోని అగ్రజాతుల వారికి కంఠపాసంగా మారిపోయింది. తమకంటే గొప్పవాడు, తమకంటే శక్తివంతుడు ఉన్నాడు, తాము ఒకరికి జవాబు చెప్పుకోవాల్సింది అని చెప్పేటువంటి ముహమ్మద్ వారి యొక్క బోధ వారికి మిగుడు పడలేదు. మూడోది, ముహమ్మద్ వారు నాటి కాలంలో ఉన్నటువంటి బానిసలను అగ్ర నాయకులుగా పిలువబడుతున్న వారితో సమానమని చెప్పారు. దేవుని ముందు నలుపు తెలుపు, బానిస యజమాని అనేటువంటి భేదభావం లేదు. అందరూ దైవ ప్రార్థన చేసే సమయంలో ఒకరి పక్కన ఒకరు బానిస యజమాని అనే భేదభావం లేకుండా భుజానికి భుజం తగిలించి నిలబడాలి అని చెప్పారు. ఇది నాటి అరబులకు అస్సలు మనస్కరించిన విషయము. ఏమిటి, ఒక యజమాని ముందు ఒక బానిస నిలబడాలా అని అనుకున్నారు. కానీ ముహమ్మద్ దేవుని ప్రవక్తగా ఆయన సకల మానవులు సమానమే అనే విషయాన్ని బోధించి, దైవం ముందు కూడా మానవులు సమానం కాదు అనేటువంటి అరబుల యొక్క ఆచారము లేక ప్రపంచ వ్యాప్తంగా అప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తునాతునకలు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా, అతడు బానిసైనా యజమాని అయినా ధనికుడైనా పేదవాడైనా సరే అందరూ దైవం ముందు సమానమే, ఇరువురు పక్కపక్క నిలబడవలసి ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు. మీరు గమనించి ఉంటారు, ఇప్పటికీ నమాజ్ సమయంలో ఎవరు ముందు వస్తే వారు ముందు వరుసలో నిలబడతారు. ఆ పక్కన వచ్చిన వాడు పేదవాడైనా ధనికుడైనా సాధారణ వర్కర్ అయినా అతని యజమాని అయినా సరే అందరూ సమానంగా పక్కపక్కన నిలబడవలసిందే కదా. ఈ విషయమే వారికి మింగులపడలేదు. తత్కారణంగానే ముహమ్మద్ వారిని తమ జాతి వారు 13 సంవత్సరాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఎవరైతే ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని విన్నారో వారి అనుయాయుల్ని రాచి రంపన పెట్టేవారు. నగ్నంగా ఎడారిలో ఇసుకపై పరుండబెట్టి రాళ్లను పెట్టి భయంకరంగా ఇబ్బంది పెట్టేవారు. ముహమ్మద్ను తిట్టు, ముహమ్మద్ యొక్క సిద్ధాంతాలు కాదను అని చెప్పారు. కానీ వారు అనేవారు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఒక్కడే, ముహమ్మద్ వారు చెప్పింది సత్యము, మానవులంతా సమానము, అందరికీ దైవం ఒక్కడే కదా. అహద్ అహద్ అంటే ఒక్కడు ఆయన గొప్పవాడు, మనమంతా సమానమే అనేవారు వారు. చాలామందిని అయితే బానిసలుగా అణగారిన వర్గాలుగా ఉన్నవారు ఎవరైతే ముహమ్మద్ వారిని అనుసరిస్తున్నారో వారిని చంపే ప్రయత్నం కూడా చేశారు. వారిలో చాలామందిని చంపేశారు కూడా. ఈ విధంగా దేశవాసులు తనను విశ్వసిస్తున్న వారిని 13 సంవత్సరాలు తీవ్రంగా హింసిస్తున్నప్పటికీ ముహమ్మద్ వారు తన అనుచరులకు ఇచ్చినటువంటి సందేశం ఒకటే, మీరు సహనాన్ని వహించండి, సహనాన్ని వహించండి, సహనాన్ని వహించండి. అంటే తన దేశవాసుల యొక్క ఈ తీవ్రమైన ప్రకోపాన్ని, ఈ నష్టం కలిగించేటువంటి వ్యవహారాన్ని సైతం ఆయన తన అమితమైనటువంటి క్షమాగుణంతో 13 సంవత్సరాలు క్షమించివేశారు. ఆ తర్వాత దైవాదేశమైంది 500 కిలోమీటర్ల దూరము మక్కా వదిలి తమ సొంత ప్రాంతము, సొంత దేశాన్ని వదిలి మదీనాకు వెళ్ళిపోతారు ముహమ్మద్ వారు మరియు ఆయన అనుచరులు. కానీ మక్కాలో ఉన్నటువంటి ఈ అగ్రనాయకులు ముహమ్మద్ వారిని, ఆయన యొక్క అనుచరుల్ని చంపడానికి అక్కడికి కూడా వస్తారు. అక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఆ సమయంలోనే దైవ ప్రవక్త, నీవు ధర్మం కోసం యుద్ధం చెయ్యి అని ఆదేశమిస్తాడు. ఇక ఎప్పుడైతే ముహమ్మద్ వారు 10,000 మందితో మక్కా ప్రాంతాన్ని జయిస్తారు, అప్పుడు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ముహమ్మద్ వారు 10,000 మందితో మక్కాలోకి ప్రవేశించినప్పుడు ఎంతో ప్రశాంతంగా ప్రవేశిస్తారు. రెండోది, వారి కళ్ళ ముందు
ముహమ్మద్ వారిని వారి అనుచరులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ముహమ్మద్ వారి యొక్క అనుచరులు చంపిన వర్గము చేతులు కట్టుకుని అక్కడ నిలబడి ఉన్నారు. వారందరూ భయపడుతున్నారు, ఈ రోజున ముహమ్మద్ మా పట్ల ఎలా ప్రవర్తిస్తారు అని. కానీ ముహమ్మద్ వారందరితో అంటారు, ఏ విధంగానైతే యూసుఫ్ తన సోదరులను క్షమించి వేశాడో నేను అదేవిధంగా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పి అన్నారు. ఎంతో సంతోషపడిపోయారు మక్కావాసులు. ముహమ్మద్, మీరు ఈ రోజున మమ్మల్ని శిక్షిస్తారేమో అనుకున్నాము, కానీ మీరు దయాహృదయులు, మీరు మమ్మల్ని క్షమించి వేశారు అని చెప్పి అన్నారు. బహుశా ఏ దేశ చరిత్రలో కూడా ఎలాంటి యుద్ధము జరగకుండా ఒక ప్రాంతము హస్తగతం కావడము, మరియు ఆ ప్రజలందరినీ నాయకుడు క్షమించి వేయడము, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చంపే ప్రయత్నాలు చేశారో, ఎవరైతే అనుచరులను చంపేశారో, బాధలు పెట్టారో, అలాంటి వారిని కూడా క్షమించి వేసినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో బహుశా ఎక్కడా ఉండదు. ఇక ఎప్పుడైతే ముహమ్మద్ వారు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారో అక్కడ యుద్ధము జరగలేదు, ఎవరు ఇల్లు లూటీ చేయబడలేదు. ముహమ్మద్ వారు ప్రవేశించినప్పుడు ఏ స్త్రీని అవమానపరచడము జరగలేదు, ఏ ఆరాధన ఆలయాల్ని కూడా ధ్వంసం చేయడము కూడా జరగలేదు, బలవంతంగా మతాలను మార్చడము జరగలేదు. ముహమ్మద్ వారు ఇచ్చినటువంటి సందేశం ఒకటి, ఆనాడు అరబుల్లో ఉన్నటువంటి అనేకమైన దుర్గుణాలు, దురాచారాలు వీటన్నిటినీ కాదన్నారు ఆయన. హేతుబద్ధంగా సృష్టికి ఒక దైవం ఉన్నాడు, మీరందరూ ఆయన ప్రార్థించండి అని చెప్పారు. రెండవది, మానవులంతా సమానమని చెప్పారు. మూడవది, మానవులారా మీరందరూ కూడా మీరు చేసే ప్రతి కర్మకు దేవుని ముందు సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఏ పేర్లతో పిలువబడుతున్నా, ఏ జాతులుగా మీరున్నా సరే, మీరందరూ కూడా దైవం ముందు సమానమే అనే సందేశాన్ని గొప్పగా ఇచ్చారు ముహమ్మద్ వారు. ఇది ముహమ్మద్ వారి యొక్క జీవిత గాథలోని ఒక చిరు సారాంశం. రండి, మనమంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన సందర్భంగా, మీలాదున్ నబీ అంటే ప్రవక్త యొక్క జన్మదినం సందర్భంగా ఆయన యొక్క జీవితాన్ని చదువుతాము. నాటి పరిస్థితులను ఒకసారి ఆకలింపు చేసుకుందాము. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వైపునకు ఒకసారి చూద్దాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దేవుని యొక్క అంతిమ ఋషి. ఆయన జీవితాన్ని ఒక్కసారి చదివేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.